హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు రీసెంట్గా జై భారత్ పార్టీ నుంచి మీరు పోటీ చేశారు ఒక నియోజకవర్గంలో, ఆంధ్రప్రదేశ్లో. దానికన్నా ముందు మీరు జనసేన పార్టీలో కూడా ఒక కీలక వ్యక్తిగా వ్యవహరించినట్లు మాకు తెలుసు. మీరు బయటకు వచ్చి తర్వాత ఈ జై భారత్ పార్టీ నుంచి పోటీ చేశారు. అండ్ ప్రజెంట్ ఆ పార్టీ నుంచి కూడా దూరంగా ఉన్నారని తెలిసింది. అండ్ రీసెంట్గా తిరుపతి లడ్డు గురించి ఒక ఇష్యూ నడుస్తుంది. ఇదే టైంలో మీ ఎక్స్ అకౌంట్లో కానీ అలాగే మీ వాట్సాప్ స్టేటస్లు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మొత్తం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి, ఒక ట్రోలింగ్ టైప్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆయనకు సంబంధించిన సినిమా సాంగ్ ఉందో నారాజు గాకురం అన్నయ్య, దాన్ని ట్రోల్ చేస్తున్నారు మీరు. ఎందుకు అలాంటి వ్యక్తి దగ్గర మీరు వర్క్ చేసి తర్వాత మారిపోయి ఈరోజు డైరెక్ట్గా మీరు అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అసలు రీజన్ ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు నేను ఆయన దగ్గర పనిచేసే క్రమంలో ఎందుకు వెళ్ళాను అంటే, ఆయన ఒకనొక మీటింగ్లో చెప్తారు, నారాజు గాకురు అన్నయ్య నజీరు అన్నయ్య అనే జానీస్ మూవీలో ఉన్న సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ని నేను గుజరాత్ అల్లర్లో జరిగిన క్రమంలో అక్కడ ముస్లిమ్స్కి జరిగిన అన్యాయానికి సంఘీభావంగా నేను ఆ పాట పెట్టాను. సో నాకు అలాంటి సంఘటనలు జరిగినప్పుడు నా మనసు చెల్లిస్తుంది. అలాగే అన్యమతస్తులైనా సరే ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, వాళ్ళకి నేను బాసటగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేశానని చెప్పారు ఆయన. ఎక్కడో గుజరాత్లో జరిగిందని, 2002లో గుజరాత్లో జరిగిందని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి కన్సోల్ చేసేదానికి ఒక పాటను ఒక మూవీలో పెట్టాను. ఆయన ఒక దాంట్లో చెప్పారు. సరే, అలాంటి వాటికి ఇన్స్పైర్ అయ్యి అట్రాక్ట్ అయ్యి మేము ఆయన దగ్గరికి పనిచేసేదానికి వెళ్ళాము. సో ఆల్ ఆఫ్ షడన్ వన్ ఫైన్ డే, రీజన్ ఏంటో ఎవరికి తెలియదు. దానికి కరెక్ట్గా నేను ఫ్యూ డేస్ ముందు ఆయన కలిశాను. అక్కడ జరుగుతున్న నాకు జరుగుతున్న పర్సనల్గా కొన్ని ఇబ్బందులు చెప్పాను. నాకు ఇలా ఇబ్బంది కలిగిస్తున్నారు, నా వల్ల కాదు అని చెప్పాను. నేను సెటరేట్ చేస్తానని చెప్పే క్రమంలో ఆల్ ఆఫ్ షడన్ 45 మందికి ఒకేసారిగా పార్టీ ట్రెజరర్ ఫోన్ చేశారు, అందరినీ తీసేశారు. సో ఆయన తీసేస్తే మేము వచ్చాం తప్ప మేముగా తప్పులు చేసి రాలేదు. ఎందుకు తీసేశారు? పార్టీ నుంచి మిమ్మల్ని తొలగించారా? 45 మంది స్టాఫ్ని ఒకే రోజు వితౌట్ రీజన్ ఆయన తొలగించారు. ఒకే రోజు వన్ బై వన్ అందరికి ఒకరి తర్వాత ఒకళ్ళకి ఫోన్ వచ్చింది. సో ఈ క్రమంలో బయటకు వచ్చిన తర్వాత వేరే ఆప్షన్స్ చూసుకుంటున్న క్రమంలో జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారు. సో ఆయన అవకాశం ఇచ్చారు, వినుకొండ నుంచి కంటెస్ట్ చేశాము. తర్వాత ఓటమి చవి చూసిన తర్వాత కొంచెం పాలిటిక్స్కి దూరంగా ఉండి పర్సనల్ లైఫ్ని ముందుకు ప్రాపర్గా లీడ్ చేద్దామనేసి క్వైట్గా ఉన్నా. ఈ క్రమంలో తిరుపతి లడ్డు గురించి జరుగుతున్న ఏదైతే వివాదం ఉందో దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో చూస్తున్న క్రమంలో రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. సో నాకు అక్కడ అనిపించింది ఏంటి, నేనేం ట్రోల్ చేయట్లా పవన్ కళ్యాణ్ గారిని. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వారాహి దీక్ష చేశారు. తర్వాత ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నారు. దట్స్ ఫైన్, ఆయన పర్సనల్గా ఏదైనా చేసుకోవచ్చు, వ్యక్తి కాదా అని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వినుకొండలో ఒక బ్రూటల్ మర్డర్ జరిగింది, దాని మీద ఆయన నోరెత్తలేదే. కలకట్టాలో రేప్ ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద నోరెత్తలేదు ఆయన. వినుకొండలు అంటే చేయి నరికేశారు అదేనండి, మర్డర్ చేసేసారు ఒకతన్ని. వినుకొండలో మర్డర్ మీద స్పందించలా. గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ ఏదైతే బాలికల హాస్టల్స్లో సీక్రెట్ కెమెరాస్ పెట్టారు, దాని మీద దగ్గరగా 2-3 రోజులు పెద్ద ఇష్యూ అయినా దాని మీద ఆయన నోరెత్తలేదు. తర్వాత ఆయన కలకట్టాలో రేప్ జరిగింది, ఈయనకు ప్రాపంచిక స్వభావం కలిగిన వ్యక్తి. కలకట్టా ఇన్సిడెంట్ దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది, దాని మీద మాట్లాడలేదు. వరదలు వచ్చినప్పుడు వరద సహాయక చర్యలు ఎక్కడ కనపడలేదు. విజయవాడ మొత్తం మునిగిపోయింది, ఎక్కడ కనపడలేదు. పోనీ ఈయన ప్రాతినిధ్యం విజయవాడ ఇష్యూకి సంబంధించి, ఆ వరదలకు సంబంధించి అంటే అతను బయటకు వస్తే మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు వరదల్లో ఇరుక్కున్న క్రమంలో వరదల్లో నుంచి మేము బయటికి వెళ్ళి మా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలనుకుంటారా? ఒక సినిమా యాక్టర్ ఉప ముఖ్యమంత్రి వచ్చారు, ఈయన చూసుకుంటే మనం ప్రాణాలు ఈ వరదల్లో పోగొట్టుకుందామని అనుకుంటారా ఎవరన్నా? మీకు మీ ప్రాణం ఇంపార్టెంటా? సెలబ్రిటీ వస్తే సెలబ్రిటీని చూస్తూ ఊరుకుంటారా మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు? సో బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించండి మీరు. మీకు మీ ప్రాణం ఇంపార్టెంటా? సెలబ్రిటీని చూస్తూ చచ్చిపోవడం ఇంపార్టెంటా మీకు? అక్కడున్న సిచ్యువేషన్ ఏంటి? అందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వరదల్లో ఇరుక్కొని ఉంటే ఈయన వెళ్తే చూస్తా ప్రాణాలు కోల్పోతారండి వరదల్లో. అక్కడ కనపడలేదు ఈయన. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది మంచి ప్రభుత్వం అని 100 రోజుల్లో పబ్లిసిటీ ఒకటి స్టార్ట్ చేశారు. అందులో ఈ ఫెయిల్యూర్స్ వినుకొండ విషయం మీద మాట్లాడలేదు, మర్డర్ మీద, గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ మీద మాట్లాడలేదు, తర్వాత వరద సహాయక చర్యలు ఎక్కడ కనపడలేదు. ఇవన్నీ ఈయన మీద నెగిటివ్స్ వస్తున్న క్రమంలో గుడ్డ కలిసి మీదేసేయాలి. అది కూడా ఇప్పుడు తిరుమల లడ్డు ఇన్సిడెంట్ మనం చూసుకుంటే జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 17-18వ తారీఖు వరకు దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి. అప్పుడే చెప్పాలి కదా, జూలైలోనే చెప్పాలి కదా. అప్పటి వరకు ఇద్దరు దుప్పట్లు కప్పుకొని రగ్గులు కప్పుకొని పడుకున్నారా వీళ్ళిద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? అంటే
వీళ్ళు టైం కోసం అంటే అది చాలా సెన్సిటివ్ కదా, మళ్ళీ ప్రజల్లోకి అలాంటి వార్త వెళ్తే. నిన్న ఈయన ప్రాయచిత్త దీక్ష వేసుకొని ఓ గగ్గోలు పెట్టి అరుస్తున్నాడు కదా. దీక్షలో ఉన్న మనిషి ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా మాట్లాడాలి. ఈయన మత ప్రచారకుడిలా ఈయన ఒక హేట్రేట్ ప్రమోట్ చేసేలా మాట్లాడాడు కదా. అప్పుడు సొసైటీలో ఎనిమిటి పెరగదా, అప్పుడు సెంటిమెంట్ ఇష్యూ కాదా అది. సో ఈ క్రమంలో ఎన్ని ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చేదానికి తిరుమల లడ్డు ఇష్యూని తీసుకొచ్చారు. ఇప్పుడు తిరుమల లడ్డులో నిన్నటి నుంచి మళ్ళీ సోషల్ మీడియాలో చూస్తాం పాన్పరా గుట్కా ప్యాకెట్లు వచ్చాయంట. బట్ దాని మీద ఎందుకు మాట్లాడరు? ఇంకో దీక్ష చేపట్టాలి పవన్ కళ్యాణ్ గారు, పాన్పరాకు దీక్ష చేపట్టాలి తిరుపతి లడ్డు గురించి. ఆయనకి సెంటిమెంట్ కదా. ఆయన ఒకనొక స్టేజ్లో ఉన్నారు, నాకు మతం లేదు కులం లేదు, మా భార్య క్రిస్టియన్ మా పిల్లలు క్రిస్టియన్ అంటాడు. నాకు ఏదైనా నేను భార్య క్రిస్టియన్ అని తెలుసు కానండి, పిల్లలు క్రిస్టియన్ ఎప్పుడు చెప్పారు ఆయన చెప్పారు. నా కూతురు క్రిస్టియన్ అని ఆయన చెప్పారు స్వయాన మీటింగ్లో. వినిపించమంటారా? వీడియో ఉంది ఇప్పుడు. ఓకే మేము చూస్తాం. ఓకే రైట్. స్వయాన నా భార్య నా పిల్లలు క్రిస్టియన్ అంటారు, నేను పరమతాన్ని గౌరవిస్తానంటారు. మొన్న పిఠాపురం ఎన్నికల క్యాంపెయిన్లు అండి, జానీ మాస్టర్ని పక్కన పెట్టుకుని నేను గుండెలకు హత్తుకుంటానని మైనార్టీలు అన్నారు. కానీ నిన్న ఈయన ప్రాయచిత్త దీక్ష వేసిన క్రమంలో పరమతం మీద విషం కక్కాడినా. ఈయనలో ఉన్న మతం మాది బయటకు వచ్చాడు. ఒక మత ఉన్మాదంతో మాట్లాడినట్టుంది కానీ ఒక రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రిలా మాట్లాడలా. ఇన్సిడెంట్ జరిగింది తిరుపతిలో లడ్డు విషయంలో. జరిగినప్పుడు ఎంక్వైరీ చేసి కల్పరేట్స్ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు చేయకుండా సొసైటీలో బయటికి వచ్చి డైరెక్ట్గా ఎనిమిటీ పెంపొందిస్తే దానికి ఏ రకమైన సిగ్నల్స్ వెళ్తాయి సమాజంలో? మీరు ఈ రకంగా సొసైటీలో రిలీజియస్ హార్మోనీని దెబ్బతీసేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయా? ఇన్వెస్టర్స్ వస్తారా? కొత్త వాళ్ళు ఇన్వెస్టర్స్ రాకుండా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఎలా జరుగుద్ది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా జరుగుద్ది? వీటి మీద మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్కి ఈయన గెలిస్తే ఏం చేస్తానో చెప్పారు. సూపర్ 6 గురించి మాట్లాడరు. ఈయన చేస్తానన్న వేటి మీద మాట్లాడరు. పిఠాపురాన్ని ఒక ఫారిన్ కంట్రీ సిటీలో తయారు చేస్తానన్నాడు, వాటి మీద మాట్లాడరు. తీసుకొచ్చి లడ్డు మీద మాట్లాడతారు. పోనీ ఇదే తిరుపతి గురించి ఈయనేమన్నాడు? ఈయన ప్రీవియస్గా 19లో ఓడిపోక ముందు తిరుపతిలో ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే అక్కడ ఎమ్మెల్యే అధికారులు కూర్చొని మాట్లాడుకొని సెట్ చేయాలన్నారు. ఇప్పుడు కూడా అదే చేయాలి కదా. నువ్వెందుకు దీక్ష చేస్తున్నావు? అసలు హిందువులందరూ ఆత్మపరిశీలన చేసుకొని హిందువులందరూ నేను అసలు హిందువులను అడిగేదానికి నీకున్న రైట్ ఏంటి? నువ్వు ఎవరు? నువ్వు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంతే. హిందూ సమాజానికి మొత్తాన్ని ఒకళ్ళతో తీసుకున్న మనిషివి కాదు కదా నువ్వు. నువ్వు మత ప్రబోధకుడువా? కాదు కదా. పోనీ హిందువులందరూ పేటెంట్ రైట్ తీసుకున్న హిందువుల కోసం పనిచేస్తున్న మనిషివా? కాదు కదా. పోనీ నువ్వు హిందువుల కోసం పనిచేసే మనిషివైతే ఎలక్షన్ ర్యాలీస్లో మా ఆవిడ క్రిస్టియను, మా కూతురు క్రిస్టియను, నాకు జానీ మాస్టర్ లాంటి వాళ్ళు అంటే నువ్వు గుండెలకు హత్తుకుంటాననే మాట ఎందుకంటావు మరి? అప్పుడు అన్ని కులాలు అన్ని మతాలలో ఓట్లు కావాలా నీకు? ఎన్నికలకు ముందు ఒక నాటకం, ఎన్నికల తర్వాత ఇంకో నాటకమా? ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇతన్ని ఎన్నికల్లో గెలిచేదానికి ఫేవర్ చేశారు. పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జీవితంలో ఎమ్మెల్యే కాలేడు. 2019లో చూసాం, పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. అంటే ఓడిపోయిన స్థానంలో కాపులు అత్యధికంగా ఓటర్లు ఉన్న ప్రాంతాలు గాజువాక కానివ్వండి, భీమవరం కానివ్వండి, ఆయన సొంత కులం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేను చిత్తు ఓడిపోయాడు 2 స్థానాల్లో. మరి పిఠాపురంలో కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారు. పిఠాపురం ఆల్టర్నేట్ చూడండి, పిఠాపురంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాపు ఓట్స్ ఉన్న నియోజకవర్గం అది. ఇంకా ఆల్టర్నేట్ లేక ఇంకోటి, నేను వేరే ప్రైవేట్ మీటింగ్స్లో ఈ మధ్య అందరితో కలిసి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పర్సనల్గా తీసుకున్నారంటే నేను గెలుపు కోసం. ఇదేదో జనసేన గెలుపుగా. అసలు జనసేన అనే పార్టీ సింగిల్గా పోటీ చేయలేని పార్టీ. మీరు 2019 చూడండి, 24 చూడండి. సింగిల్గా పోటీ చేస్తే పోటీ చేయలేని పరిస్థితి. గెలుపు ఎక్కడి నుంచి వస్తుంది దీనికి? ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి వెళ్ళమనండి ఎన్నికలకి. సింగిల్గా పోటీ చేయమనండి, పక్కగా ఓడిపోతాడు. ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటల్ని బట్టి వేరే మతస్థులు ఎవరైనా ఈయన ఓటేసేదానికి డేర్ చేస్తారా? ఇంత రిలీజియస్ హేట్రేట్ని ప్రమోట్ చేస్తున్న వ్యక్తిని ఎవడన్నా ఓటేసేదానికి సాహసం చేస్తాడా? 2 లక్షల పుస్తకాలు చదివాను అన్నాడు. 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి యొక్క జ్ఞానం మీద ఈ రకమైన మతోన్మాదంతో మాట్లాడే మాటల, మత ఉన్మాదాన్ని పెంపొందించే మాటల 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి అసలు ఎంత కూల్, ఎంత కంపోజర్గా ఉంటారు? అసలు 2 లక్షల పుస్తకాలు చదివిన మనిషి నిన్న మాట్లాడే మాటలు అనిపించినాయి ఎవరు? ఏం మాట్లాడాడు మీరు ఒకసారి మాకు చెప్పండి. ఏం మాట్లాడాడు? ఇప్పుడు చెప్తున్నారు కదా, హిందువులు నేను ప్రశ్నిస్తున్నా, అసలు ఇదే చర్చిల మీద జరిగితే ఏం చేస్తారు, ఇదే మసీదుల మీద జరిగితే మీరు చూస్తా ఊరుకుంటారంటారేంటి? అంటే ఇప్పుడు లడ్డు మీద జరిగిందని హిందువులందరూ వెళ్ళి అన్య మతస్థుల మీద దాడి చేసేయాలా? ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు విని నిన్న ఒక గుంపు మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళి అరే తిరుపతి లడ్డు ఇన్సిడెంట్, అక్కడ జై శ్రీరామ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? మళ్ళీ తిరుపతి లడ్డు గురించి స్లోగన్స్ ఇవ్వండి మీరు. అసలు ఇష్యూ వచ్చి ఒక ప్రసాదంలో కల్తీ కలుస్తుంది, జంతువుల యొక్క దానికి ఆ ప్రసాదం మతానికి సంబంధించింది కాదు. మరి ఈయన మతాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ప్రాచిత దీక్ష ఎందుకు? అసలు ప్రసాదంలో కల్తీ వస్తే కల్తీ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి కదా. దీక్ష ఏంటి?
అసలు దీక్ష ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రాయశ్చిత్త దీక్షని ప్రపంచంలో ఎవడన్నా చేశాడు హిందూ? అంటే తిరుపతి దేవస్థానం మరి ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యత కలిగింది కదా. టెంపుల్కి సంబంధించి రాజకీయ నాయకుడికి ఏం పని అండి? టెంపుల్ బోర్డు ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అసలు ఉప ముఖ్యమంత్రికి టీటీడీకి సంబంధం ఏంటి అసలు? ఈయన ఏ రకంగా కనెక్టెడ్ టు టీటీడీ? టీటీడీకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అసలు? ఉప ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తానికి, మరి రాష్ట్రంలో మరి ఉంది. ఇప్పుడు లోకేష్ గారే చెప్పారు, టెంపుల్ బోర్డ్ అటానమస్ బాడీ, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. మరి నిన్న ఆయన గవర్నమెంట్కి ఏ సంబంధం లేదని చెప్పాడు, ముఖ్యమంత్రికి ఏ సంబంధం లేదని లోకేష్ గారు అన్నారు కదా. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం ఉంటుంది ఆ విషయంలో? అంటే నిన్న ఆయన దీక్ష వేసింది ఒక నాయకుడిగా కాదు. ఈయన 2019 ఎలక్షన్కి ముందు చూడండి, అప్పుడు చేగోవేరా, కమ్యూనిజం, అంబేద్కరిజం గురించి మాట్లాడాడు. అక్కడ ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయిన తర్వాత బీజేపీ పంచం తేలిన తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీని ప్రసన్నం చేసుకునేదానికి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు ఈయన. అంటే ఈయనకి ఎన్నికలకి ఏది అవసరమైతే దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు ఈయన, అంతే. ఈయనకంటూ ఒక భావజాలం లేదు, ఈయనకంటూ ఒక స్థిరమైన అభిప్రాయం లేదు. స్థిరమైన అభిప్రాయం ఉంటే చేగోవీరా కరెక్టా, సనాతన ధర్మం కరెక్టా చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని. చేగోవీరా కరెక్టా, సనాతన ధర్మం కరెక్టా? ఆయన భావజాలతోనే పుట్టుకొచ్చింది కదా మరి పార్టీ, జనసేన పార్టీ. అదే కదా దరిద్రం. చూడు, మీరు అక్కడి నుంచే వచ్చారు. మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి, నేను ఆయనతో పర్సనల్ కూడా చెప్పా, మేము మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యింది మీరు చేగోవీరా గురించి మాట్లాడినప్పుడు, కమ్యూనిజం గురించి మాట్లాడినప్పుడు, అంబేద్కరిజం గురించి మాట్లాడినప్పుడు అట్రాక్ట్ అయ్యాం, సనాతన ధర్మంతో కాదు. నేను ఇది కూడా చెప్పాను, మీరు బీజేపీతో కలిసిన తర్వాత మీ మూవ్ని డైజెస్ట్ చేసుకునే దానికి నాకు టైం పట్టింది సరే అని చెప్పాను నేను ఆయనతో కూడా. నేను ఆయనతో ఓపెన్గా నేను చెప్పాను మాట్లాడుతున్నప్పుడు. సో మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి అట్రాక్ట్ అయింది ఆ చేగోవీరా స్టోరీస్ గురించి మాట్లాడినప్పుడు, చేగోవీరాలో ఈయన ఉంటాడేమో, సమాజం కోసం పుట్టుకొచ్చాడేమో నమ్మాం మేము. ఇప్పుడు సమాజం కోసం ఈయన పదవి, ఈయన స్వార్థం తప్ప, ఈయన రాజకీయాలు తప్ప ఇంకేం పట్టట్లే ఈయనకి. ఇప్పుడు నారాజు గాకరు మా అన్నయ్యలో ఉంది కదా, నాయకుడు స్వార్థం కోసం మతాన్ని వాడుకుంటాడు అనేసి ఈయన స్వార్థం కోసం ఇప్పుడు హిందూ మతాన్ని వాడుతున్నాడు. అంటే 2019కి ముందు టీటీడీలో ఏదన్నా జరిగితే బోర్డు చూసుకోవాలి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే చూసుకోవాలన్న వ్యక్తి ఇప్పుడు ఈయన ఎందుకు దూరుతున్నాడు టీటీడీ విషయంలో, లడ్డు విషయంలో మీరు దూరారు సరే. ఇప్పుడు పాన్ పరాగులు వచ్చాయంటున్నారు, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మ్యానుఫ్యాక్చరింగ్ లడ్డూస్ కదా అవి, తయారు చేసిన లడ్డూలు కదా. ఆ పాన్ పరాగ్ గురించి మాట్లాడరండి మీరు అసలు. మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా. మరి గుడ్లవర్లేరు కాలేజ్ ఇన్సిడెంట్లో అమ్మాయిల మాన ప్రాణాల గురించి మీరు ఏం మాట్లాడరేంటి అసలు? మీరు అన్నారు కదా అమ్మాయిల వైపు ఎవరైనా తేడాగా చూస్తే తాట తీసే చట్టాలు తీసుకొస్తామన్నారు కదా. గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దుప్పటి కప్పుకొని పడుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మళ్ళీ వినుకొండ మర్డర్, లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉండాలో రాష్ట్రానికి చూపిస్తామన్నారు. మీ ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 10 రోజులు కాలేదు, వినుకొండలో ఒక బ్రూటల్ మర్డర్ జరిగింది డే టైమే, అత్యంత కిరాతకంగా చెప్పారు. నేషనల్ ఇష్యూ, నేషనల్ టెలివిజన్స్లో వచ్చాయి, దాని మీద ఎందుకు మాట్లాడలే ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు? మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ టేకప్ చేసే కేసు సుగాలి ప్రీతి కేసు అన్నాడు. ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు అదే సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి ఇవ్వాలన్నాడు. సిబిఐకి ఇచ్చాడా? ఈయన కేసుని టేకప్ చేయకపోగా పేరెంట్స్ వచ్చి కలిశారు పాపం, చనిపోయిన ప్రీతి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కలిస్తే లోకల్ పోలీసులతో మాట్లాడతాను వెళ్ళండి అన్నాడు. అంటే నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ కేసు సిబిఐకి ఇవ్వాలా? నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అధికారంలోకి వస్తే ఫస్ట్ కేసు అదే టేకప్ చేస్తానంటావా? అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి కలిస్తే లోకల్ పోలీసులతో మాట్లాడారు. సార్, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది ఏ రాజకీయ నాయకుడికైనా ఉందా? తీసుకోకూడదు కదా. అందుకని అతను తీసుకోలేదు అనుకోవచ్చుగా. కనీసం ఎంక్వైరీకి ఆదరించండి, ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి. సిబిఐ ఎంక్వైరీకి చట్టాన్ని నేను తీసుకోమని నేనేం అనట్లేదే. మీరు చెప్పినట్టే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి ఇస్తామన్నారు, సిబిఐకి ఇవ్వండి. ఏ అబ్జెక్షన్ ఎందుకు మీకు? ఇప్పుడు మీరు చెప్పిన మాటే కదా, మీరు చెప్పిన మాట మీద మీరు నిలబడండి. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు కదా, రాష్ట్రాన్ని చూపించారు కదా. మర్డర్స్తో స్టార్ట్ అయింది మీ ప్రభుత్వం. వచ్చిన 10 రోజుల్లోనే వినుకొండలో మర్డర్ జరిగింది. తర్వాత చూశారు కదా, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తర్వాత ఢిల్లీలో దీక్ష చేశారు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద. ఇదే లా అండ్ ఆర్డర్ అంటే? రాష్ట్రంలో ఇన్ని సమస్యలన్నీ పక్కన వదిలేసి ఒక చిన్నపాటి లడ్డు గురించి, అది కూడా ఇప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఆ లడ్డూలో ఏదన్నా యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఏదన్నా కలిస్తే పొల్యూట్ అయిపోద్ది అంటున్నారు. అది ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది అంటున్నారు, ఆచిపోయి స్మెల్ వస్తుంది అంటున్నారు. ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఇన్ని మాటలు చెప్తా ఉంటే వాటి అసలు ఎక్కడ లడ్డూలు చెడిపోయినట్టు ఎక్కడ లేదు కదా. మరి యానిమల్ ఫ్యాట్ ఎలా కలిపారు అందులో? ఇంకోటి, మీ గవర్నమెంట్ పార్ట్నర్గా మీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు చంద్రబాబు, ఇప్పుడు ఆయన 2003లో 1000 మండపాలను, తిరుమలలో ఉన్న 1000 మండపాలని 1000 స్తంభాల మండపాన్ని 2003లో కూలగొట్టాడు. 1472లో కట్టిన మండపాన్ని. మరి దాని మీద ఆయన కూడా హిందూ వ్యతిరేక అవ్వాలి కదా. అప్పుడు ఆయన మీద కూడా నువ్వు క్వశ్చన్ చేయాలి కదా. అలాంటి ఆయనతో పొత్తులో ఉండి నువ్వు పొలిటికల్ జర్నీ చేస్తున్నావు కదా. అండ్ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత రోడ్డు వైడనింగ్ అనేసి గుంటూరు విజయవాడలో
ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం చాలా రోడ్స్ టెంపుల్స్, రోడ్ పక్కన ఉన్న టెంపుల్ అన్నింటినీ కూలగొట్టాడు. మరి దాని మీద మాట్లాడరేంటి ఈయన? ఒక్క తిరుపతి లడ్డూనే ఎందుకు? తిరుపతి లడ్డు ఓకే, తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భావిస్తారు మరి భారతీయులందరూ కూడా, కేవలం ఆంధ్ర ప్రజలే కాదు. గుడ్లవర్లేలు కాలేజ్ అమ్మాయిల మీద వాళ్ళ మీద జరిగిన అన్యాయానికంటే పెద్దది కాదు తిరుపతి లడ్డు. అక్కడ అమ్మాయిలు ఉండే హాస్టల్స్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టింది దానికంటే పెద్ద ఇష్యూ అయితే తిరుపతి లడ్డు అయితే కాదు. అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టింది కూడా హిందువులు అని చెప్తే, ఈ ఇక్కడ రిలీజియన్ కాదు, ఎవరు పెట్టినా అది చాలా పెద్ద తప్పు. దాని మీద స్పందించాలి కదా ఈయన. ఇక్కడ హిందూ, ముస్లిమా, క్రిస్టియనా కాదు నేను అనేది. మరి ఈయన ఒక పార్టీకి హెడ్గా ఉన్నాడు కదా. మణిపూర్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, అక్కడ మహిళల్ని వివస్త్రం చేస్తున్నారు. వాటి మీద ఎందుకు మాట్లాడలే ఈయన? ఈయన జాతీయతను విస్మరించని ప్రాంతీయవాదం అనే భావజాలంతో నడుస్తున్న పార్టీ కదా ఇది. మరి మణిపూర్లో జరుగుతున్న ఇన్సిడెంట్ మీద ఎందుకో మాట్లాడ్డా అసలు ఈయన? కోల్కతాలో డాక్టర్ మీద జరిగిన రేప్ మీద ఎందుకో మాట్లాడినా? ఈ కన్వీనియంట్ కంఫర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప ఈయనకు నిజంగా పాలిటిక్స్ అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అయితే కాదు. కమిట్మెంట్ ఉండే వ్యక్తి అయ్యి ఉంటే అసలు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోడినా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఒక రేంజ్లో దూషించాడు. అదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు నాయుడిని 2019 ఎన్నికల్లో ఒక రకంగా ఎక్స్పోజ్ చేశాడు. అసలు జీవితంలో మీతో పొత్తు పెట్టుకొని మీరు నా తల్లిని దూషించారన్నారు. మీ తల్లిని దూషించిన వాడితో పొత్తు పెట్టుకున్నావు నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానికి. ఇంకా నువ్వు నీతులు చెప్తావు మాకు. ఆ నీతులు రాష్ట్రంలో ప్రజలు, హిందువులు అందరూ వినాలా. అంటే ఫైనల్ గా మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు నిన్న దీక్ష చేయబట్టింది, ప్రాయశ్చిత్త దీక్ష. ఒక హైందవుడిగా చేశారు, ఒక నాయకుడిగా చేయలేదు, ఒక హైందవుడిగా చేశారు మీరు అంటారా? హైందవుడిగా చేశాడు, నాయకుడిగా చేశాడు అన్నట్ల ఆయన మాట్లాడిన మాటలు సొసైటీలో ఎనిమిటిని పెంపొందించేలా ఉన్నాయి, రిలీజియస్ హేట్రెడ్నెస్ పెంచేలా ఉన్నాయి, రిలీజియస్ డివిజన్ తీసుకొచ్చేలా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు అంటాను. అది కరెక్ట్ కాదని ఎందుకు అంటానంటే ఇంతకుముందు ఆయన మాట్లాడిన మాటలను బేస్ చేసుకొని అంటున్నాను నేను. టీటీడీలో ఏదన్నా జరిగితే బోర్డు చూసుకోవాలంటాడు. బోర్డు చూసుకోవాలని దగ్గర నువ్వెందుకు దూరి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నావు అంటాను నేను. ఇంకోటి ఆయన మాటలే, ఆయన బీఫ్ గురించి కూడా వివేకానందుల వారి రెఫరెన్స్ తీసుకున్నారు. నేను వెళ్తున్న దారిలో తిండి లేకపోతే బీఫ్ ఒకటి ఉంటే బీఫ్ తిని ముందుకు వెళ్ళిపోతాను, బీఫ్ కదని నేను తినకుండా ఆగననే మాట కూడా చెప్పాడు. తిండి మీద, ప్రసాదం మీద, దేవుళ్ళ మీద రాజకీయం చేయొద్దు. నువ్వు రాజకీయాలు చేయాల్సింది పాలసీల మీద, ఇష్యూస్ మీద, వాటి మీద చేయి నువ్వు రాజకీయాలు. ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తంలో వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం అయిపోతుంది. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ ఇష్యూని లేపారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. దీని వెనకాల అది జరుగుతూ ఉంది. బ్యాక్ డోర్ లో ప్రాసెస్ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నారు వీళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ పూలుకుంది, దాన్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి, ఈ 100 రోజుల్లో నేను ఇందాక చెప్పినట్టు ఫ్లడ్స్ లో ఫెయిల్యూరు, గుడ్లవర్ల ఇన్సిడెంట్ లో ఫెయిల్యూరు, వినుకొండలో మర్డర్ లో ఫెయిల్యూరు, 6 గ్యారంటీ ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూరు. ఇసుక దొరకట్లేదు, ఇసుక మరీ దరిద్రం. మా బంధువులే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నారు, బిజినెస్ లో. ఇసుక వైసీపీ గవర్నమెంట్ కంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, అయినా ఇసుక దొరకట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఉచిత ఇసుక అనేసి టన్ను కాస్ట్ వైసీపీ గవర్నమెంట్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు. ఇలాంటి ఫెయిల్యూర్స్ అన్ని కప్పిపుచ్చిన దానికి ఒక రిలీజియస్ సెంటిమెంట్ ఇష్యూని తీసుకొచ్చి రాజకీయంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పబ్బం గడుపుకుంటున్నాడు తప్ప ఇక్కడ ఇంకోటి అయితే లేదు. ఇవన్నీ మీకు అంటే ఇప్పుడు ఆయన ప్రవర్తన ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది బాగా? అంటే ఒకటండి, నేను జనసేన, మీరు పార్టీలో ఉన్నారు కదా. నేను పార్టీలో ఉన్నప్పుడు నేను చెప్పా కదా, నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడే చెప్పా. బీజేపీ విషయంలో నాకు క్లియర్గా నా ఒపీనియన్ నేను చెప్పినప్పుడు ఆయన నాతో చెప్పిన మాట, చిరంజీవి మనకు బీజేపీతో మన రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ 70-30. 70% of the issues we can agree with the BJP and remaining 30% of the issues are there in which we will never compromise with the BJP అనే మాట ఆయన చెప్పిన ఎగ్జాక్ట్ ఫ్రేజ్ చెప్తున్నాను నేను నీకు. 70-30 రేషియోలో బీజేపీతో మన రిలేషన్ ఉంటుంది. 70% ఆఫ్ ద ఇష్యూస్లో మనం బీజేపీతో కలిసి ముందుకు సాగుతాము. 30% ఆఫ్ ద ఇష్యూస్ ఉంటాయి సెన్సిటివ్ ఇష్యూస్, వాటి విషయంలో మనం బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వము అనే మాట ఆయన చెప్పాడు. దానికి నేను కొంచెం కన్విన్స్ అయ్యా. ఓకే, ఫర్ బెటర్మెంట్ ఆఫ్ స్టేట్ అనుకోండి, వెల్ఫేర్ ఆఫ్ బెటర్ వెల్ఫేర్ కోసం అనేవండి. ఓకే, ఈ గివ్ అండ్ టేక్ అప్రోచ్ ఉంది కదా, ఓకే అన్నట్టు ఉండేది కాబట్టి. కానీ కొన్ని పాలసీస్లో అర్థమైంది. ఇప్పుడు ఆయన పార్టీ సిద్ధాంతాల్లో కుల ప్రస్తావన లేని రాజకీయాలు, కులాలను కలిపే విధానము, మత ప్రస్తావన లేని రాజకీయాలు అంటారు. స్టేజ్కి మైక్ అందుకున్న వెంటనే 3 నిమిషం 4 నిమిషం కులాల గురించి, మతాల గురించి మాట్లాడతాడు. అనిపించింది, ఒక పక్క కులాల్ని కలిపే రాజకీయం అంటాడు, ఇంకో పక్క కులాల గురించి మాట్లాడతాడు, మత ప్రస్తావన లేని రాజకీయం అంటాడు, మతాల గురించే మాట్లాడతాడు. ఇప్పుడు అనిపించింది ఈయన పార్టీ ఐడియల్స్లో ఉన్న వాటికి భిన్నంగా ఈయనే బిహేవ్ చేస్తే ఇది పార్టీ సిద్ధాంతం ఎలా అవుద్దనేసి నాకు మైండ్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటూనే ఉంటుంది. సో ఈ క్రమంలోనే నాకు ఇంకా రాను ఈయన బయట ఒకటి లోపల ఒకటి అనేది క్లియర్గా అర్థమైంది నాకు. అండ్ మీరు నోటీస్ చేస్తే ఆయన పక్కన నికార్సుగా అభిప్రాయం, ఒక నిక్కచ్చి అభిప్రాయం ఉన్న వ్యక్తులు ఒక మనోహర్ గారు తప్ప ఎవరు లేరు అక్కడ.
ఎక్సెప్ట్ నాదెళ్ల మనోహర్ గారు. అసలు జనసేన పార్టీలో వెన్నుముక నిటారుగా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఆయన ఎక్కువ గౌరవిస్తారని మీరు? సో మనోహర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటారండి పాలసీస్ విషయంలో. ఆయన ఇలాంటి రిలీజియస్ విషయంలో చూడండి, ఇప్పుడు తిరుపతి విషయంలో ఆయన ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. ఆయన ఎంతవరకు ఒక పాలసీ మీద మనోహర్ గారు ఒక కాన్వర్జేషన్ ఉంటుంది తప్ప ఇలాంటి సిల్లీ పాలిటిక్స్ ఆయన అసలు చేయలేదు. కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానిపైన స్పందించారు కాబట్టి స్పందించారని ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు జర్నలిజం ఎప్పటి నుంచి ఉన్నారు? నేను రీసెంట్ గా వచ్చా. లెట్ మీ ఫినిష్. ఇప్పటి వరకు టీటీడీలో ఏదన్నా చిన్న చిన్న అవకతవకలు జరిగితే ఏ ముఖ్యమంత్రి అన్నా ఉప ముఖ్యమంత్రి అన్నా ఈ స్థాయిలో రెచ్చిపోయి మాట్లాడటం విన్నావు నువ్వు ఎక్కడన్నా? ఫస్ట్ థింగ్, ఈయన ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడలా. ఉప ముఖ్యమంత్రికి అంతేంటి అసలు? ముఖ్యమంత్రి ఉన్నారు కదా, పార్టీలు వేరు కదా. పార్టీలు వేరు కావచ్చు కానీ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కదా, ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నీకంటే పైన. ముఖ్యమంత్రి ఈ రేంజ్ లో రెచ్చిపోలే, నీకే అంత అగత్యం ఏం పట్టింది? వచ్చింది ముఖ్యమంత్రే కదా. ఏంటి అంశం తీసుకొచ్చాడు, చల్లబడిపోయాడు కదా ఆయన. అంశానికే మాట్లాడుతున్నాడు ఆయన. ఈయనకలా రెచ్చిపోయి దీక్షలేసి హిందువులందరూ నేను చెప్పినట్టు వినాలా, హిందువుల్ని ప్రశ్నించేదని పవన్ కళ్యాణ్ ఎవడు పవన్ కళ్యాణ్? హిందువుల్ని నేను ప్రశ్నిస్తున్నానని చెప్పాను నిన్న. మీరు గమ్మునుంటే కుదరదు అంటాడు. అసలు హిందువులకి డైరెక్షన్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ ఎవరు? ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఎవరు అని అడిగారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి అని నేను అంటా. ఏంటంటే అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి నేను అంటా. ఆయన పొత్తు లేకుండా గెలిచి ఉంటే నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే తేజ. ఆయన పొత్తులో గెలిచాడు, 3 పార్టీలు గెలిచినాయి. ఆఖరికి కొరియోగ్రాఫర్ జానీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ ముస్లిం ఓట్లు కూడా దండుకున్నాడు అక్కడ ఆయన. ఇవన్నీ లేకుండా పవన్ కళ్యాణ్గా వెళ్ళి ఎలక్షన్ ఫేస్ చేయమని చెప్పు. పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీతో ఎలక్షన్ ఫేస్ చేయమని చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాను. చెప్పిందా అన్ని కులాలు ఆదరించారు, అన్ని మతాలు ఆదరించారు, అన్ని ప్రాంతాలు ఆదరించారు అనేసి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా చాలా మంది రైట్ ఫ్రమ్ మనోహర్ గారు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా. 2014లో ఆయన పార్టీ పెట్టినప్పుడు నా పార్టీలో జోకర్స్కి ప్లేస్ ఉండదు అన్నాడు కదా. మళ్ళీ వీళ్ళందరూ జోకర్స్ని తీసుకొచ్చిన పార్టీని నడుపుతున్నాడు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో నికార్స్గా జనసేనలో నుంచి పుట్టి పెరిగిన లీడర్ని ఒక్కడిని చూపించు. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే ప్రజారాజ్యం నుంచి ఇంపోర్ట్ అయిన లీడర్ ఆయన. అసలు ఎక్కడ ఆయన చెప్పిన మాటల మీద ఆయనే నిలబడ్డా అసలు. ఇప్పుడు ఎంటర్ ఎపిసోడ్ మొత్తంలో పర్టికులర్ సౌత్ ఇండియన్ స్టేట్ నుంచి ద్రవిడ సంఘాలు చాలా ఒక ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ చూసాను ఇందాక నేను పొద్దున దగ్గరకు వచ్చే ముందు. ఆంధ్రప్రదేశ్ ట్రావెలింగ్ ఇన్ ఏ డేంజరస్ పాత్ పొలిటికల్లీ అనేసి ఒక స్టేట్మెంట్ చూశాను. ఈయన ఇచ్చే ఒక స్టేట్మెంట్ వల్ల పొలిటికల్గా చాలా డేంజరస్ దారిలో వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది ద్రవిడ సంఘాల నుంచి వచ్చిన స్టేట్మెంట్. సో సౌత్ ఇండియన్ స్టేట్స్లో రిలీజియస్ పాలిటిక్స్ స్పేస్ లేదు అసలు. ఈయన బీజేపీని ఆర్ఎస్ఎస్ని ప్రసన్నం చేసుకునేదానికి ఈ రకమైన కొత్త ఎత్తుగడ, కొత్త నాటకం, కొత్త బూటకం వేస్తున్నాడు. ఈయన వారాహి దీక్ష కానివ్వండి, ఇప్పుడు దీక్ష కానివ్వండి, కేవలం బీజేపీని ప్యాసిఫై చేసి ఆర్ఎస్ఎస్ని ప్యాసిఫై చేసి ఒక మనువాదుల బానిసగా ఉండేదానికి ఇష్టపడుతున్నాడని క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. రైట్, అంటే మీరు ఫైనల్గా ఏమంటారు దీని గురించి? ఉప ముఖ్యమంత్రి అంత గట్టిగా మాట్లాడకూడదని అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి వినుకొండ మర్డర్లో జరిగిన లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడాలా, గుడ్లవర్లేరు ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలా, సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడాలా, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో మొన్న వచ్చిన వరదల విషయంలో మునిగిపోయిన ప్రాంతాలకి అసలు వీళ్ళు ఏం చేశారో చెప్పాలా, వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 గ్యారంటీల గురించి మాట్లాడాలా, వీళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఉచిత ఇసుక అన్నారు కానీ వైసీపీ గవర్నమెంట్ కంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారో మాట్లాడాలా, యువతకు ఎలాంటి ఉపాధి ఇస్తున్నారో మాట్లాడాలా, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారో మాట్లాడాలి తప్ప ఒక ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి, అది కూడా 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి, సెన్సిటివ్ ఇష్యూని ఇంత అగ్రెసివ్గా సొసైటీలో ఎనిమిటీ, హేట్రేట్, డివిజన్ తీసుకొచ్చేలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటాను నేను. నా బాధ నిన్న మొన్నటి నుంచి అదే. అంటే నేను ఏమంటానంటే తిరుపతి దేవస్థానం మన ప్రపంచంలోనే అందరికీ సెంటిమెంటే. అందరు ఈయనకలా రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడాలా? ప్రభుత్వానికి అవమానం కదా. దీన్ని ప్రభుత్వం అది బోర్డు చూస్తుంది అసలు. అది కాదండి ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఆ రిపోర్ట్ వచ్చింది కూడా జూలై 23 కదా. వీళ్ళ గవర్నమెంటే కదా. పాత గవర్నమెంట్ మీద నెపం వేస్తారంటే వీళ్ళు అసలు. ఇప్పుడు పాన్ పరాగులు వచ్చింది, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. ఇది కూడా వీళ్ళ గవర్నమెంట్లో వచ్చింది కదా. సిగ్గుపడి గవర్నమెంట్ నుంచి రిజైన్ చేయండి మీరు. అసలు ఇన్సిడెంట్ జరిగింది మీ గవర్నమెంట్లో కదా. పాత గవర్నమెంట్ మీద తోస్తారంటే, వేరే మతాల మీద తోస్తారంటే. జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూలు పిసుక్కుంటా కూర్చున్నారా? వేరే యానిమల్ ఫ్యాట్ కలిపేసి జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు లడ్డూలు చేశారా? కాదు కదా. జరిగింది జూలైలో. అప్పటికి కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల్ని పాత ప్రభుత్వం మీద, వేరే మతాల మీద తోస్తారేంటండి బాబు? అక్కడ అసలు మత ప్రస్తావన ఎందుకు వచ్చింది?
లడ్డూలు చేసేది, లడ్డు సప్లై లడ్డు మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన ఘీ సప్లై చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే మతం ఎందుకు వస్తుంది అసలు అక్కడ? ఓకే, మీకు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి. అసలు మతం జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యే మతం ఎందుకు వస్తుంది? అలాంటి పవన్ కళ్యాణ్ గారు మీ ఆవిడ ఫాలో అయ్యే మతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యే మతమే. మతాన్ని ఎందుకు తీసుకొస్తారు మీరు అక్కడ? మీరు జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఎక్స్పోజ్ చేయండి. చేస్తే మతం ఏంటి? అసలు మతం అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది అక్కడ? హిందువులందరినీ క్వశ్చన్ చేస్తానంట, హిందువులందరూ ఎగబడాలంటున్నావు, హిందువులందరూ ధర్మం కోసం పోరాడాలా, మీ కుటుంబ సభ్యులేమో సినిమాలు చేసుకుంటే లావిష్గా బతకాలా? ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు విషయంలో వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కడు స్పందించాడా? ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనే ట్వీట్లు పెట్టిన మనగాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు?